అమ్మా హిందూ బంధువే కదా. నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టబడిన కులం పేరుతోని ఒక మాలల పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు. ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు? ఎన్ని చూపించాలి నీకు? ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడుకోద్దా? మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకి తమిళ వాదం ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళకి బెంగాలీ వాదం ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదం ఉండకూడదు అంట. రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది. ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావే? రోహిణ్యాల గురించి మాట్లాడట్లేదు అంటుంది. రోహిణ్యాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా? నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా? ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? కాంగ్రెస్ హయాంలో జ్వరపడ్డారంట రోహిణ్యాలు. నీ హయాంలో పట్టుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా, ఎందుకు పట్టుకోరు? రోహిణ్యాలతో అందరికీ ప్రమాదమే కదా. ఈ బాధ్యత ఎవరిది? ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇవ్వని అంటున్నారా? కేంద్ర బలగాలు వచ్చి రోహిణ్యాలను పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి తేడం చేస్తారా? ఖబర్దార్, ప్రాణాలను అర్పిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం. మేము కొందరు ఏం మాట్లాడుతున్నారు అంటే మార్వాడీలు గో బ్యాక్ అనే బదులు వాళ్ళ దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొందరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా? అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు కదా. అంటే మనకు వ్యాపారం చేత కాదని, మనం తాగుబోతున్నామని వీళ్ళకి డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, పార్థసారథి ఎవరండి? తెలంగాణోడు కాదా? ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు? తెలంగాణ వ్యాపారస్తుడు కాదా? ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా? మనకు పని చేత కాదా? ఎందుకు చేత కాదు? ప్రభుత్వాలు మన వ్యక్తులకు సహకరిస్తే చేతనవుతుంది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తే వాళ్ళకే చేతనవుతుంది. స్వర్ణకారులు గెలవిస్తున్నారు. కల్పించండి. 80% ప్రాంతం వాళ్ళకి బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు. 100% మాట్లాడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం థ్రెటన్ చేయలేదు. న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్, బట్ ఏమంటారు, ఒక పద్ధతి ఉంటుంది దానికి అని చెప్పారు. 100% ఆవేశంలో వీళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింల దగ్గర కొనకండి, తుర్కోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్? ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు? ఓ ప్రజాప్రతినిధి కదా, ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు. మా ప్రాంతేతరుల దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి? ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు? ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది?